హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ ఆర్ట్స్, ఏ కలర్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఇమాజినేషన్. ఊహలకు రంగుల రూపం. హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మనం వీడియోలో బనానా డ్రాయింగ్ ఎలా చేయాలి, పెయింటింగ్ ఎలా వేయాలి నేర్చుకుందాం. ముందుగా నేను ఒక స్ట్రైట్ లైన్ గీసి దాని నుంచి పటంలో చూపుతున్న విధంగా హాఫ్ రౌండ్లు గీస్తూ ఉండండి. ఒక లైన్కి 1 సెంటీమీటర్ గ్యాప్ తీసుకోండి. ఆ తర్వాత నేను ఎలా గీస్తున్నానో చూస్తూ మీరు కూడా డ్రాయింగ్ చేస్తూ ఉండండి. మనకు కావలసిన కలర్స్ లెమన్ ఎల్లో, క్రోమ్ ఎల్లో, గ్రాస్ గ్రీన్, వైలెట్, అల్ట్రామరైన్ బ్లూ తీసుకోండి. ముందుగా లెమన్ ఎల్లోని సెంటర్లోని అప్లై చేయండి. ఆ తర్వాత కొంచెం లైట్గా వాటర్ కలిపి తీసుకుని లైట్గా అప్లై చేయండి. తర్వాత తొక్క యొక్క పైభాగం ఎడ్జ్లో సన్నగా వైట్ ఉంచుతూ క్రోమ్ ఎల్లోని పెయింట్ చేయండి. కలర్స్ని మెల్లగా మిక్స్ చేయండి. కింద బాటమ్ సైడ్ క్రోమ్ ఎల్లోని తీసుకుని నేను వేస్తున్న విధంగా మొత్తం అప్లై చేయండి. గ్రాస్ గ్రీన్ తీసుకొని కొంచెం పచ్చిగా ఉన్నట్లుగా చూపించడం కోసం గ్రాస్ గ్రీన్ తీసుకొని మెల్టింగ్ చేయండి. కొంచెం వైలెట్, గ్రాస్ గ్రీన్ మిక్స్ చేసి కాండం యొక్క భాగానికి అప్లై చేయండి. బ్రష్ని ఎప్పుడు కూడా వన్ సైడే యూజ్ చేస్తూ ఉండండి. వెనక్కి ముందుకి జరపవద్దు, దానివల్ల పేపర్ చిరిగిపోయే అవకాశం ఉంటుంది. బ్రష్ని వైలెట్, గ్రాస్ గ్రీన్ మిక్స్ చేసి సన్నగా ఎడ్జ్లు గీయండి. బ్రష్ మూమెంట్ని గమనిస్తూ ఉండండి. కలర్ లైట్గా కనిపించాలంటే వాటర్ కొంచెం ఎక్కువగా మిక్స్ చేసి కలర్ని తగ్గించి వేస్తూ ఉండండి. మనకు వైట్ పిక్చర్లో ఉండవలసిన చోట వైట్ని పేపర్ వదిలివేసి మిగతా పార్ట్ రంగుని అప్లై చేస్తూ ఉండండి. సాధ్యమైనంత వరకు వైట్ పెయింట్ని యూజ్ చేయకుండా వాటర్ కలర్స్ వేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు షాడో కోసం వైలెట్ని లైట్గా అప్లై చేస్తున్నాను. కొంచెం డార్క్ కలర్స్ కోసం అల్ట్రామరైన్ బ్లూ, వైలెట్ రెండు మిక్స్ చేసి అప్లై చేయండి. ఇంతేనండి. ఈ విధంగా చాలా సింపుల్గా మీరు గీయగలరని ఆశిస్తున్నాను. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలపండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ చిల్డ్రన్స్.